సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. స్టీవ్ జాబ్స్ మనందరికి తెలుసు, ఇన్నోవేషన్లో క్రియేటివ్ థింకింగ్లో ఆయనకాయనే సాటి. యాపిల్ కో ఫౌండర్. ఈరోజు యాపిల్ ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం స్టీవ్ జాబ్స్. ఆయన క్రియేటివ్ థింకింగ్, ఇన్నోవేటివ్ ఐడియాస్ చాలా ఎక్కువ ఆయనకి. ఇక్కడ ఆయన ఒక సీక్రెట్ ఫార్ములా మనం తెలుసుకోవాలి. అదే 10-minute రూల్ ఆర్ 10-minute ఫార్ములా. ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు, ఆఫీస్లో సాల్వ్ చేయలేంత సమస్య వచ్చినప్పుడు 10 నిమిషాలు మన డెస్క్ దగ్గర, మన ఆఫీస్ రూమ్లో దాని గురించి ఆలోచించాలి. వీలైనన్ని సొల్యూషన్స్ తీసుకురావాలి. ఒకవేళ సొల్యూషన్స్ రాకపోతే అక్కడ వదిలేసి షార్ట్ వాక్ వెళ్ళాలి. బయటికి వెళ్ళిపోయి వాక్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉండాలన్నమాట. వర్క్లో అప్పుడప్పుడు షార్ట్ బ్రేక్స్ తీసుకోవాలి. అప్పుడప్పుడు వాకింగ్ చేస్తూ ముందుకెళ్తూ ఉండాలి. అప్పుడు బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుందని చెప్పి స్టీవ్ జాబ్స్ అనుకునేవాళ్ళంట. అంతేకాదు, ఆయన వాకింగ్కి వెళ్ళినప్పుడు మనం చూస్తే కనుక, మనం వాకింగ్ చేసేటప్పుడు మనం బాడీ యాక్టివ్గా ఉంటుంది, మెటబాలిజం చాలా బాగుంటుంది. అప్పుడు మన అటెన్షన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మనం డెస్క్ దగ్గర కూర్చున్నాం అనుకోండి, ఒకటే ప్లేస్లో ఉంటాం, మన బ్రెయిన్ అక్కడే ఆగిపోద్ది. కానీ మనం మూవ్ అవుతుంటే మన బ్రెయిన్ కూడా ముందుకు మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అటెన్షన్ కూడా మూవ్ అవుతుంటుంది. దాంతో మన క్రియేటివ్ థింకింగ్ పెరుగుద్ది, ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ వస్తాయి. ఇలాంటి బ్రేక్స్ తీసుకుని లాంగ్ వాక్, షార్ట్ వాక్స్ ఇవన్నీ చేయడం వల్ల మన బ్రెయిన్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇది బ్రెయిన్ హెల్త్కు మూలం అని చెప్పి కూడా స్టీవ్ జాబ్స్ నమ్మేవాళ్ళంట. దీనికి సంబంధించి చాలామంది న్యూరో సైంటిస్టులు కూడా ఇది కరెక్ట్ అని చెప్తున్నారనమాట. మనం వాక్ చేసేటప్పుడు మన బ్రెయిన్, మన బాడీ యొక్క ఫిజియాలజీ రెండు కనెక్ట్ అవుతాయి. దానివల్ల బ్రెయిన్ అలర్ట్నెస్ పెరుగుద్ది, బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుందని కూడా న్యూరో సైంటిస్టులు చెప్తున్నారనమాట. మనందరికి తెలుసు, స్టీవ్ జాబ్స్ గొప్ప విజనరీ. ఆయన బయోగ్రఫీ రాసిన వాల్టర్ ఐజాక్సన్ కూడా ఇదే విషయం ధృవీకరించారు. స్టీవ్ జాబ్స్ ఏదైనా సీరియస్ కాన్వర్జేషన్, ఏదైనా మంచి టాక్ చేయాలన్నా, సీరియస్ కాన్వర్జేషన్, మంచి డెసిషన్కి రావాలన్నా ఆయన డెస్క్ మీద ఎక్కువ కూర్చునేవాళ్ళు కాదంట. ఆయన బయటకు వెళ్ళి లాంగ్ వాక్ చేస్తూ ఆలోచనలో మునిగిపోయేవాళ్ళంట. మంచి కాన్వర్జేషన్స్లో మంచి మంచి సొల్యూషన్స్ బయటకు వచ్చాయంట. దీనిలో లాంగ్ వాక్, క్వైట్ వాక్ ఇలాంటివన్నీ కూడా ఆయన ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళంట. దాంతోపాటు మనం గమనిస్తే కనుక కేంబ్రిడ్జ్ ట్రైన్డ్ న్యూరో సైంటిస్ట్ ఒక ఆయన మితు స్తోరని అని చెప్పి ఆయన కూడా ఒక పుస్తకం రాశారనమాట, హైపర్ ఎఫిషియంట్ అని. దానిలో కూడా వాక్ చేయటం, వాక్ చేస్తూ నిర్ణయాలు తీసుకోవడం, వాక్ చేస్తూ థింక్ చేయడం వల్ల మన బ్రెయిన్ ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తాయి, ఎంత యాక్టివ్గా పనిచేస్తాయి. అంటే స్టీవ్ జాబ్స్ చెప్పిన రూల్ ఏదైతే 10-minute రూల్, ఒక 10 minutesలో నీ ప్రాబ్లంకి సొల్యూషన్ రాకపోతే నువ్వు బయటకు వెళ్ళిపో, వాక్ చేయి, స్ట్రోల్ చేయి, నడుస్తూ మాట్లాడు, నడుస్తూ ఆలోచించు, నడుస్తూ నిర్ణయాలు తీసుకో. అప్పుడు నీ బ్రెయిన్లో ఇన్నోవేటివ్, క్రియేటివ్ సొల్యూషన్స్ వస్తాయని చెప్పి న్యూరో సైంటిస్టులు కూడా ధృవీకరిస్తున్నారు. అంటే స్టీవ్ జాబ్స్ ఏదైతే చెప్పారో దాన్నే చాలామంది న్యూరో సైంటిస్టులు కూడా అదే కరెక్ట్ అని చెప్తున్నారనమాట. లాంగ్ వాక్ చేసేటప్పుడు మన బ్రెయిన్, మన బాడీ ఫిజియాలజీ రెండు సింక్ అవుతాయి అనమాట. అప్పుడు మన మెంటల్ స్టేట్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది, మన బ్రెయిన్ కూడా చాలా అలర్ట్గా ఉంటుంది అనమాట. ఆ టైంలో మనం లాంగ్ వాక్ చేసేటప్పుడు, మనం సీరియస్ కాన్వర్జేషన్స్లో మునిగి వాక్ చేసేటప్పుడు మనకు నిద్ర రావటం, లెథార్జిక్గా ఉండటం, బద్దకించడం, ఆవలించడం ఇలాంటివి చాలా తక్కువ చేస్తూ ఉంటాం. మన అటెన్షన్ కూడా చాలా, అంటే మన కాన్వర్జేషన్ మీద ఎక్కువ ఉంటుందంట. ఇవన్నీ కూడా మన బాడీకి మంచి చేస్తాయి, మన బ్రెయిన్కి మంచి చేస్తాయి. ముఖ్యంగా ఎవరైతే అవుట్ ఆఫ్ బాక్స్ సొల్యూషన్స్, క్రియేటివ్ థింకింగ్లో ముందుకెళ్ళాలనుకుంటున్నారో, పెద్ద పెద్ద ఇన్నోవేటివ్ ఐడియాస్తో పెద్ద పెద్ద కంపెనీస్ రన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాక్ చేస్తూ డెసిషన్స్ తీసుకోవడానికి ట్రై చేయాలని చెప్పి కూడా స్టీవ్ జాబ్స్ మరియు న్యూరో సైంటిస్టులు చెప్తున్నారు. ఒక పెద్ద సమస్యకి పరిష్కారం వెతికేటప్పుడు ఒక్కోసారి 10 నిమిషాల తర్వాత బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు, మన ఆలోచనలు అక్కడే ఆగిపోతాయి. ఆ టైంలో మనం కనుక లేచి నడుస్తూ ఆలోచిస్తే కనుక మనం రకరకాల వస్తువులు చూస్తాం, మనం మూవ్ అవుతూ ఉంటాం, రకరకాల రంగులు మారుతుంటాయి. కాబట్టి మన బ్రెయిన్ ఫంక్షనింగ్ విధానం కూడా మారుతుంది. అప్పుడు మనకి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ కూడా దొరుకుతాయన్నమాట. ఇదే స్టీవ్ జాబ్స్ యొక్క ఉద్దేశం. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.